గ్రామ పంచాయతీలు జోడించి జిహెచ్ఎంసీ విస్తరణని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ముందుగా దీంట్లో ట్యాక్స్ గ్రామీణ ప్రాంతాల గురించి రోడ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు, సిగ్నల్ సిస్టమ్ లేదు, వాటర్ లైన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ పూర్తిగా లేదు గ్రామాలకు పోవడానికి. దాంట్లో రైతుల ఒక భూములు చాలా ఉన్నాయి. వాళ్ళు కన్వర్జేషన్ పెడితే ఇంతవరకు కన్వర్ట్ చేయలేదు, ఇండస్ట్రీ ల్యాండ్ మాత్రం కన్వర్ట్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి మేము ఆ రోజు మా ఒక అభ్యంతరాన్ని మీరు లేవదీస్తే అవన్నీ కూడా పక్కగా చూసుకొని ఈరోజు ఒక జియో తీసుకోవట్లేదు. గెజెట్లో 300 వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని ఓటర్లని జిహెచ్ఎంసీ ఓటర్లని 1,69,9 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మీ అంతా దాంట్లో ఉంటే మాకు గర్వం ఉండదు. కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్స్ పెట్టారే, అది ఏ ప్రాస్పెక్టివ్ పెట్టారు? 2011 సెన్సస్ తీసుకుంటారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది? ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొంత ఆపరేషన్ చూస్తుండే. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లీసు దాదాపు 70 వార్డులు గెలవాలి, కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లీస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతున్నాను. మాకు ఇంకో విషయం తెలిసింది, దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నాను ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి దారావతం చేయొచ్చు. వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏది ఉన్నాయో దాంతోపాటు 10-15 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లీస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి అని ఫిట్ ప్రూఫ్ రాలే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్. మీరే అంటారు, ఒకరు డల్లాస్ అన్నారు, డల్లు పోయాడు, ఇంకోటి ఏదో అన్నారు ఇస్తాన్బుల్లో ఏదో అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు, బొల్లు లేదు, ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్. వాళ్ళు ఆడుకున్నారు అయిపోయింది, మీరు ఆడుకుంటున్నారు గిల్లి డండ హైదరాబాద్ ప్రజలతో. ట్యాక్స్ స్ట్రక్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రామం దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నాం, 100% ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను, సరే మీరు జియో తీసుకొచ్చారు, అది ఏమి రైతులు తర్వాత సంగతి. కానీ ఈ గెజెట్ వచ్చిన తర్వాత మీరు మీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు తీసుకొచ్చారు. 7 రోజులు ఈరోజు అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త ప్రాంతాలు వచ్చినటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాను, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభ్యర్థనాన్ని ఈ వారం రోజులు తప్పకుండా ఉపయోగించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మజ్లీస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించాలి. 2 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మజ్లీస్ మేరా భాయ్ అనే వాళ్ళ జరిగిందో, మా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి వారు మైబీ మజ్లీస్, మైబీ ముస్లిం అనే మాట ఆయన మాట్లాడతారు. దయచేసి హైదరాబాద్ ని మజ్లీస్ పార్టీతో దాదాపు చేయకండి.
ఇది హిందూ ముస్లిం కాదు, ఇది డెవలప్మెంట్ వర్సెస్ నాన్ డెవలప్మెంట్. అభివృద్ధి యొక్క విరోధ శక్తులతో ఈ పోరాటం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో. కాబట్టి అభివృద్ధి ఒక విరోధ శక్తులకు మీరు ఇది ఇస్తారా, ధారావంతం చేస్తారా హైదరాబాద్ నగరాన్ని? మీరంతా కూడా మజ్లిస్ పార్టీకి ఈరోజు మీరు మాట్లాడుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. భారతీయ జనతా పార్టీ న్యాయపరమైనటువంటి యొక్క ఏదో పరిధి మాకు ఉంది. దీంట్లో మీరు ఇచ్చిన గెజెట్లో నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము, మీరు ఆబ్జెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ యొక్క సందర్భంగా మొన్ననే వారు ఒక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, తెలంగాణ రైజింగ్. తెలంగాణ నరేంద్ర మోదీ గారు అంటుండే దేశం ఎదగాలంటే రాష్ట్రాలు కూడా ఎదగాలి. ఇఫ్ ది స్టేట్ డెవలప్, ఇండియా డెవలప్. ఆ ఆలోచనతో మేము కూడా గ్లోబల్ సమ్మిట్ సరే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ వస్తుంది సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మా మంత్రులు చాలా అటెండ్ చేశారు. కానీ 5,50,000 కోట్ల రూపాయలు మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.